పతంజలి యోగ సూత్రములకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా. గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. స్వర్ణమాల పత్రి అమ్మ పాదపద్మములకు నమస్కారములు. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిత్తస్య వృత్తిమనరుద్య సుసాదినాభిః జీవః సమాధిగచ్చతి యన్మతేన యోగస్తథా వసుమితా అధియోగశాస్త్రం ఏన శ్రితా మమ పతంజలియే నమోస్మై. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య స వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాజ్ఞలిరానతోస్మిన్. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. మిత్రులారా, గత ఎపిసోడ్లో మనం క్షణ తత్క్రమయో సమయమాద్ వివేకజం జ్ఞానం అనే సూత్రం గురించి తెలుసుకున్నాం. క్షణ అంటే క్షణముల గురించి అని, భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి అని కూడా తెలుసుకుంటూ, క్షణ అంటే ఇంకొక విధంగా కూడా అర్థం చేసుకున్నాం. అంటే ఎవరినైనా ఒక ఉన్నతమైన పని మీద నియమించడం అనేది కూడా క్షణ అనే దానికి అర్థం అని తెలుసుకున్నాం. మరి అలా మనం చేస్తూ ఉంటే క్షణ తత్క్రమయో అంటే ఎవరినైనా మనం నియమించినప్పుడు వాళ్ళు ఏదైనా ఎగుడు దిగుడు పనులు చేసినా సరే తత్క్రమయ అంటే సరిదిద్దుకోవాలని చెప్పేసి అనుకున్నాం. వారు చేసినా మనం చేసినా మనం ఎగుడు దిగుడు పనులను సరిదిద్దుకుంటూ ఉండటము క్షణ తత్క్రమయో అన్న పదానికి అర్థం తెలుసుకున్నాం. మరి అలాగే వివేకజం జ్ఞానం అంటే, వివేకం అంటే సత్ చిత్ వివేచనం అని చెప్పాం. వివేకం అంటే మనం ఏదైతే మనకి ఆ జ్ఞానాన్ని అందిస్తుందో దాన్ని వివేక జ్ఞానం అని తెలుసుకున్నాం. సో ఆ వివేక జ్ఞానం అంటే ఎలా వస్తుందంటే, నీకు తెలిసినా తెలియకపోయినా ఆ స్థితికి నువ్వు వచ్చావంటే, అంటే ఏదైతే నీకు నీ లోపల నుంచి నీ అంతర్వాణి చెప్పింది నువ్వు ఎప్పుడైతే నువ్వు వింటూ ఉంటావో ఆ అంతర్వాణి యొక్క చెప్పినట్లు మనం నువ్వు వింటూ ఉంటే నీకు ఆ జ్ఞానం కలుగుతుందని, అలాగే నీవు ఆ స్థితికి వచ్చినప్పుడు నీకు శాస్త్రంలో ఎక్కడ చదివినా చదవకపోయినా నీకు ఆ జ్ఞానం నీకు ఆ సమయానికి అందబడుతుందని మనం ఇవన్నీ తెలుసుకున్నాము. అదే వివేకజం జ్ఞానం అని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఈరోజు మరొక అద్భుతమైన సూత్రంలోకి మనం ప్రవేశిద్దాం. చక్కగా మనని మహర్షి గారు ఒక్కొక్క సూత్రంలోకి మన ప్రయాణింపచేస్తూ ఉన్నారు. విభూతి పాదంలోని 54వ సూత్రము, జాతి లక్షణ దేశైరన్యతా అవచ్ఛేదాత్ తుల్యో స్థతః ప్రతిపత్తి అని చెప్తున్నారు. జాతి లక్షణ దేశై అన్యత అనవచ్ఛేదాత్ తుల్యోహ తతః ప్రతిపత్తి అని చెప్తున్నారు. జాతి అంటే జాతి యొక్క, లక్షణ అంటే లక్షణముల వలన, దేశము వలన, అన్యత ఇతరత్వము, అనవచ్ఛేదాత్ భేదము లేకుండా, తుల్యయోహ సామ్యము కలిగి ఉండుట, తతః పై సాధన వలన ప్రతిపత్తి సక్రమమైన ప్రవర్తన కలుగును అని ఆ నామ పదాలకు అర్థములు. సూత్రార్థం మనం చూద్దాము. ఈ జ్ఞానం వలన జీవరాశులన్నిటినీ వేరువేరుగా గుర్తించుటకు, లేదంటే ఆ వివేక జ్ఞానం వలన జీవరాశులన్నిటినీ వేరువేరుగా గుర్తించుటకు, వాని ప్రత్యేకతలు గుణములు ఉన్న ప్రదేశములను తెలియుట సాధ్యపడును. మనం శేషార్థంలో తెలుసుకోవాలంటే, జాతి అంటే నరజాతి అని, గోజాతి అని, మహిషి జాతి అని ఇలా ఉంటాయి కదా. ఈ జాతికి ఆ జాతికి ఎలాగైతే చూడగానే మనకు తేడా తెలుస్తుందో, ఏ జాతి నరజాతిని చూసినా, గోజాతిని చూసినా, మహిషి జాతిని చూసినా మనకి ఇది ఫలానా అని తెలుస్తుంది కదా చూడంగానే. ఎలా అయితే మనకు తేడా తెలుస్తుందో అలాగే భారత జాతి అని, చైనా జాతి అని, రష్యా వారని, జపాన్ వారని ఇలా కూడా మనకి ఆ లక్షణాలు బట్టి అభ్యాసం చేస్తున్నప్పుడు అది కూడా మనం గమనించగలం. సో వాళ్ళెవరో మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఫలానా జాతివాడు అనేది మనకు మనసులో ఒకటి ప్రింట్ పడి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఆ జాతివారు లేకపోతే ఆ లక్షణమో లేకపోతే ఆ ప్రదేశాలు తెలియపరిచేదో అని దానిని ఏమన్నారు, వివేక జ్ఞానం. అంటే వివేక జ్ఞానం గత సూత్రంలో తెలుసుకున్నది ఇంకాస్తంత మన విశ్లేషణగా చేయిస్తున్నారు, ఇంకాస్తంత మనకు వివరంగా అందించబడుతోంది మనకి. ఉదాహరణకి
గుర్రము సింహమును పరిశీలిస్తే రెంటికి కాళ్ళు, తోక, జూలు ఇంచుమించు సమానంగా ఉన్నప్పటికీ వీటి జాతి భేదాలను బట్టి ఇది గుర్రమని, ఇది సింహమని విభజిస్తాం. ఇలా జాతులను బట్టి విభజించడాన్ని ఏమంటారంటే జాతి అంటారు. అలాగే తెల్ల గుర్రం, నల్ల గుర్రం ఒకే జాతికి చెందిన గుర్రాలు అయినప్పటికీ ఎరుపు, నలుపు అనే భేదాలను బట్టి వాటిని లక్షణాలుగా గుర్తిస్తాం. అలాగే ఆ ఎరుపు రంగు గుర్రం బండికి కట్టబడింది, నలుపు రంగు గుర్రం అశ్వశాలలో ఉన్నప్పుడు ఉంది అని ఆ ప్రదేశాలను గుర్తిస్తాం. అంటే ఒకటి ఇక్కడ ఉంది, ఇంకో ప్రదేశంలో ఉంది. ఇలా వాటితోట మనం అలా గుర్తించవచ్చు. అందుచేత ఒక జంతువుని జాతి, లక్షణ, ప్రదేశాలను బట్టి గ్రహించడమే వివేక జ్ఞానం. ఇది జంతువులకే కాదు, మనుషులకైనా వస్తువులకైనా అదే వర్తిస్తుంది. అంటే ఇంకొకసారి మనం తెలుసుకుందాం. అది జాతి అంటే నరజాతి అవ్వచ్చు, గోజాతి అవ్వచ్చు, మనిషి జాతి అవ్వచ్చు. అలాగే వేరే రష్యా వాళ్ళైనా, భారతీయులైనా, రష్యా వాళ్ళైనా, నేపాల్ వాళ్ళైనా ఇట్లా వాళ్ళ పరిస్థితులను బట్టి మనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి అలా గుర్తుపడతాం. అంటే వాళ్ళు ఎలా ఉంటారో మన ఆ స్వభావాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. అదేవిధంగా గుర్రము, సింహం ఒకే ఇంచుమించు పరిశీలిస్తే ఆ రెంటికి కాళ్ళు కానీ, తోక కానీ, జూలు కానీ సమానంగా ఉన్నప్పటికీ జాతి భేదాలను బట్టి ఏం చెప్తున్నాం, గుర్రము, సింహం అని విభజిస్తున్నాం అక్కడ. ఇలా జాతులను బట్టి విభజించడాన్ని జాతి అంటారు. అలాగే తెల్ల గుర్రం, నల్ల గుర్రం అని ఒకే జాతికి చెందే గుర్రం, కానీ అక్కడ నెలుపు, తెలుపు అనేటప్పటికి అక్కడ విభజించడాన్ని ఏమంటారు, ఆ భేదాలను బట్టి వాటి లక్షణాలుగా గుర్తిస్తాము. అంటే ఆ నల్ల గుర్రమో, తెల్ల గుర్రం అని వాటి లక్షణాలుగా గుర్తిస్తాం ఆ భేదాలను బట్టి. అలాగే ఆ ఎరుపు రంగు గుర్రం బండికి కట్టబడిందని, నలుపు రంగు గుర్రం అశ్వశాలలో ఉందని ప్రదేశాలుగా గుర్తిస్తాం. ఇదండి జాతి, దేశకాల, ప్రదేశాలంటే. అందుచేత ఒక జంతువుని జాతి, లక్షణ, ప్రదేశాలను బట్టి గ్రహించడం వివేక జ్ఞానం అని, ఇది మనుషులకైనా వస్తువులకైనా అదే వర్తిస్తుందని తెలుసుకుంటున్నాం. ఇక్కడ యోగ సాధనకు కామన్ సెన్స్కు సంబంధం కలిగి ఉంది. యోగ సాధనకు కామన్ సెన్స్కు సంబంధం కలిగి ఉంది. యోగ సాధనలో వచ్చే అరుదైన మహాశక్తుల్లో ఒకటి దివ్య ప్రజ్ఞ. దాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా రేకులు విచ్చుకునేటట్లుగా పుష్పంలాగా చేసుకునే పద్ధతి చెప్తున్నారు మహర్షి గారు. యోగ సాధనలో కామన్ సెన్స్కి యోగ సాధనకి చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. యోగ సాధనలో వచ్చే అరుదైన మహాశక్తుల్లో ఒకటి దివ్య ప్రజ్ఞ. దాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా మనకు రేకులు విచ్చుకునేటట్లు లేకపోతే పుష్పంలాగా విచ్చుకునే పద్ధతిని మనకి పరిచయం చేయబోతున్నారు మహర్షి గారు. అన్యత అంటే జాతి వలన కానీ, లక్షణం వలన కానీ, దేశముల చేత కానీ, ఈ మూడింటికి వచ్చే అన్యత ఒకటే అప్రయత్నంగా తెలుస్తుంది. ఏంటండి, జాతి వల్ల కానీ, లక్షణముల వల్ల కానీ, దేశముల చేత కానీ, ఈ మూడింటికి వచ్చే అన్యత వల్ల అంటే ఒకటి అప్రయత్నంగానే తెలుస్తుంటుంది. అనవచ్ఛేదాత్ అంటే విడదీయటకు వీలు లేకుండా ఉండట. అంటే రెండు వస్తువులు ఒకేలాగా ఉంటే ఎలా గుర్తుంచుకుంటామో అని తుల్యోహ అంటే తేలికగా తెలుస్తాయి అన్నారు. అంటే ఎలా రెండు విడదీయటానికి వీలు లేని వస్తువులు, రెండు వస్తువులు ఒకేలాగా ఎలా గుర్తుంచుకుంటామో వాటిని తేలికగా గుర్తించగలము. తుల్యోహ అంటున్నారు, అంటే తేలికగా గుర్తించగలము అని చెప్తున్నారు. ఉదాహరణకి 2 భోజనం ప్లేట్లు ఒకేలా ఉన్నాయండి. మామూలు వాడికి 2 ప్లేట్లు ఎవరిదో తెలియదు, కానీ సాధకుడికి గుర్తుపెట్టేస్తాడు. ఎవడి ప్లేటు వాడికే తెలిసిపోతుంది. వాళ్ళకి సాధన చేసేవాడికి ఎవరి ప్లేటు వాళ్ళకి గుర్తించగలరు, మామూలు వాడైతే గుర్తించలేడు. కాబట్టి ఇక్కడ ఏమన్నారు, రెండు భోజనం ప్లేటు ఒకేలా ఉన్నా సాధకుడికి ఎవరిది ఏదో తెలుస్తుంది. అంటే సమానంగా ఉన్న వాటి యందు తత్తు చెప్పబడిన, అంటే దాని యందు ఏదైతే చెప్పబడిన సాధన వలన, మనం చేసిన సాధన వల్ల, చెప్పబడిన సాధన వల్ల ప్రతిపత్తి అంటే సక్రమమైన ప్రవర్తన కలుగుతుంది. అంటే ఎలా చేయటం అనేది తెలుస్తుంది, పొరపాటు చేయడం అనేది అస్సలు ఉండదు, ఆ స్థితి వస్తుంది. మనకు తోచిన భేదాలు కాకుండా ప్రకృతిలో ఉన్న స్వామ్యము, ప్రకృతిలో ఉన్న భేదములు మనకు దర్శనమిస్తాయి. అంటే మన బుద్ధికి తోచినట్టు కాకుండా ప్రకృతిలో ఉన్న విధంగా మనం చూడగలం. ప్రకృతిలో ఉన్న ఆ భేదాలను చక్కగా దర్శించే స్థితిని మనకు కలిగిస్తాయి ఏదండి ఆ సాధన చేసినప్పుడు అని చెప్తున్నారు. అన్యత అనే సాధన చేసినప్పుడు అంటే ధారణ, ధ్యాన, సమాధి సమయంలో చేతే అలా తెలుసుకోగలం. ఆ సాధన ఉంటేనే దానికి మనం అలా ఆ భేదాలు లేకుండా ఏది ఎవరిదైంది కరెక్ట్గా తెలుసుకుంటాం, పొరపాట్లు చేయము, అసలు పొరపాటును చేయడం అనేది అస్సలు ఉండదు అనే ఆ స్థితి మనకు వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా ప్రకృతిలో ఉన్న సామ్యమును, ప్రకృతిలో ఉన్న భేదాలను మనకి చక్కగా దర్శింపచేస్తుంది మనకు ఆ సాధన వల్ల. ఇప్పుడు జ్ఞానంలో 2 రకాలు ఉన్నాయి, అజ్ఞానము, జ్ఞానము.
రెండు కూడా జ్ఞానమే. అజ్ఞానం అన్న జ్ఞానం అన్న రెండు కూడా జ్ఞానమే. అజ్ఞానం అంటే ప్రకృతిలో ఉన్నదాన్ని మనం చూసే విధానం. అజ్ఞానం అంటే ప్రకృతిలో ఉన్నదాన్ని మనం చూసే విధానం. జ్ఞానం అంటే ప్రకృతి మనకు దర్శనమిచ్చే విధానం. చక్కగా ఉంది, ఇక్కడ క్లారిటీ తెలుసుకోండి. అజ్ఞానం అంటే ప్రకృతిలో ఉన్నదాన్ని మనం చూసే విధానము. జ్ఞానం అంటే ప్రకృతి మనకు దర్శనమిచ్చే విధానము. కనుక ప్రకృతిలో ఉన్నదాన్ని మనం చూసే విధానం ప్రకారము మన శాస్త్రాలు అవి ఏర్పాటు చేసుకుంటే దాన్ని మ్లేచ్ఛ సాంప్రదాయం అంటారు. ప్రకృతిలో ఉన్న దాన్ని మనం చూసే విధానం ప్రకారం మన శాస్త్రాలు అవి ఏర్పాటు చేసుకుంటే దాన్ని మ్లేచ్ఛ సాంప్రదాయం అంటారు. అంటే మానవుడు తన మేధాశక్తి మీద ఏర్పాటు చేసుకున్న సాంప్రదాయంలో అన్నమాట అవి. మానవుడు తన మేధాశక్తి మీద ఏర్పాటు చేసుకున్న సంప్రదాయములు, దాన్ని మ్లేచ్ఛ సాంప్రదాయములు అంటారు. అలా కాకుండా ప్రకృతిలో ఏముందో అది దర్శనం చేయడం అభ్యాసం చేసినప్పుడు, ప్రకృతిలో ఏదుందో అది దర్శనం చేయడం అభ్యాసం చేసినప్పుడు వాటిని సనాతన ధర్మ సాంప్రదాయములు లేదా వేద సాంప్రదాయములు అని అంటారు. ప్రకృతిలో ఏముందో అది మనం దర్శనం చేయడం అభ్యాసం చేసినప్పుడు వాటిని ఏమంటున్నారు? సనాతన ధర్మ సంప్రదాయములు లేదా వేద సంప్రదాయములు అని అంటారు. ఆ సాంప్రదాయానికి చెందిన వాళ్ళే మన ఋషులు. వేదం సృష్టి స్వరూపమైన విజ్ఞానంగా ప్రకృతిలో ఉంది. వేదం అనేది సృష్టి స్వరూపంగా, అంటే సృష్టిలోనే ఉంది ఆ వేదం అంతా. వేదం అంటే ప్రకృతి నుంచే వేదం వచ్చింది. ప్రకృతిని చూసే వేదం నేర్చుకోవచ్చు మనం. అందుకని ఏం చెప్తున్నా, వేదం సృష్టి స్వరూపమైన విజ్ఞానంగా ప్రకృతిలోనే ఉంది. సృష్టి ఎందులో నుంచి అయితే వస్తుందో ఆ గ్రంథం పేరే వేదము. అందుకని వేదానికి సంబంధించిన పుస్తకాలన్నీ పోగొట్టుకున్నా, తగలబెట్టినా సరే, జలప్రళయం వచ్చి కొట్టుకుపోయినా సరే వేదం ఉంటుంది. ఎందుకని ఉంటుంది? ప్రకృతిలోంచి వచ్చింది కాబట్టి. మానవుడు పుట్టేటప్పటికే సూర్యోదయం సూర్యాస్తమయాలు ఉండటం, అహోరాత్రాలు ఎప్పుడైతే పుట్టాయో వేదం అంతా అప్పుడే దర్శనమివ్వడం అనేది అప్పుడే ఉంటుంది. సో మనకంటే ముందే వేదం పుట్టింది, ప్రకృతిలోంచే పుట్టింది. కాబట్టి ప్రకృతి అంతా ప్రళయం లైవ్ వచ్చి అన్నీ వెళ్ళిపోయినా సరే, ఆ వేదాలు కొట్టుకుపోయినా సరే, తగలబెట్టేసినా సరే వేదం ఎక్కడికి పోదు. ఎందుకని పోదంటే ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి అది వేద గ్రంథము అని అంటున్నారు. వేద గ్రంథాల్లోని చాలా చోట్ల ఏవం వేదవాదినో వదంతి అంటారు. ఏవం వేదవాదినో వదంతి అని చక్కగా చదువుతారు వేదం చదివేవాళ్ళు. అంటే ఈ విధంగా వేదవాదులు చెప్తారని వేదం చదువుకుంటూ కూడా ప్రకృతిని చదువుకుంటారు ఎవరో తెలిసిన వాళ్ళు. అంటే ఈ విధంగా వేదం చెప్తుందని చదువుకుంటూ కూడా తెలిసిన వాళ్ళని ప్రకృతిలో కూడా చదువుకుంటూ ఉంటారు. ప్రకృతిని కూడా చదువుకుంటారు వాళ్ళు, తెలిసిన వాళ్ళంతా. అంటే అందులో ఉన్న అజరామరమైన ఒకనొక గ్రంథాన్ని దర్శనం చేసి అధ్యయనం చేసిన వాళ్ళు, అదే సనాతన ధర్మము. కనుక దీనికి యోగ సాధన ఒక్కటే మార్గము. మరి అలా చేయాలంటే, అంత లోతుగా అంత దర్శనం చేయాలంటే, ప్రకృతిని దర్శనం చేయాలంటే ఇక్కడ ఉండాలి యోగ సాధన. అంతర్యామిత్వం ఉండాలి, యోగత్వం ఉండాలి. ఆ యోగత్వం సంపాదించడానికి సాధనా మార్గమే. మరి జాతి లక్షణ దేశము మొదలైన వాటి వలన, జాతి లక్షణాలు దేశం అని చెప్పుకున్నాం కదా, ఈ మొదలైన వాటి వలన కలిగే అన్యతన అనేది గుర్తించడమే కాకుండా అనవచ్ఛేదము, అంటే దానికి దీనికి తేడా లేకుండా తుల్యత్వం ఏది ఉందో అది చూడగలిగే సామర్థ్యం వస్తుందన్నారు. అంటే జాతి లక్షణ దేశములు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అన్యత అంటే వేరుగా గుర్తించడమే కాకుండా అనవచ్ఛేదం అంటే దానికి దీనికి తేడా లేకుండా ఆ విలువ తెలుస్తుంది. తుల్యత్వం అంటే ఆ విలువ తెలుస్తుంది, ఏది ఉందో అది చూడగలిగే సామర్థ్యం వస్తుందన్నారు. అంటే అక్కడ ఉన్నది కనిపిస్తుంది, అక్కడ ఏదైతే ఉందో అది సహజం, ఏదైతే ఉందో అదే దర్శనమిస్తుంది మనకి, వేరుగా కనిపిస్తుంది. నువ్వంటే ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధమయ్యింది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఏది ఉందో అదే కనిపిస్తుంది, అదే దర్శిస్తాం. మనకు కనిపించడం అనే దుస్థితి పోతుంది. మనం ఏదో చూడటం అని కాదు, అక్కడ మనకు కనిపించడం అనే దుస్థితి పోతుంది. మనం చూసేది సృష్టి, అక్కడ ఉన్నది అంతర్యామి. సో మనం ఎక్కడ ఆ సృష్టిని ఎలా చూస్తున్నాం? అంతర్యామితో చూస్తున్నాం. అందుకని కనిపించే వ్యక్తులు, జీవులు అంతా కూడా సర్వాంతర్యామి యొక్క సజీవ విగ్రహములుగా తెలుస్తుంది. అంటే మనం చూసే దృష్టిని బట్టే సృష్టి ఉంటుందని చెప్తున్నారు కండి. అదే ఇక్కడ మనం చూసేది సృష్టే, కానీ అక్కడ మనం చూసేదేంటి? మన లోపల అంతర్యామి నుంచి చూస్తున్నాం. అందుకని ఆ అంతర్యామి ద్వారా చూస్తున్నాం కాబట్టి మన చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు, జీవులు కావచ్చు, అంతా కూడా సర్వాంతర్యామే. అన్ని సజీవ విగ్రహాలుగానే కనిపిస్తాయి. అందుకని ఏం చెప్తున్నారంటే ధృతరాష్ట్ర దృష్టి పోయి ధర్మరాజు యొక్క దృష్టి వస్తుంది అంటున్నారు. ధృతరాష్ట్ర దృష్టి అంటే ఏమైనా గుడ్డివాడే కదా, ధర్మరాజు అంటే దేన్ని చూడాలో దాన్నే చూస్తాడు, ఆ క్లారిటీ అతనికి ఉంది. సో అది పోయి ఇది వస్తుంది, ధృతరాష్ట్ర దృష్టి పోయి ధర్మరాజు యొక్క దృష్టి వస్తుందని చెప్తున్నారు. ఇందుకోసమే యోగ సాధన మిత్రులారా. అంటే ఏది
ప్రకృతిలో ఏదుందో దాన్ని యథాతథంగా దర్శించడం చేతనవుతుంది యోగ సాధన ద్వారా అని ఈ సూత్రంలో మనకి చక్కగా అవగతం చేయించారు మహర్షి గారు. విభూతి పాదంలోని 55వ సూత్రానికి తారకం సర్వ విషయ సర్వదా విషయమక్రమం చేతి వివేకజం జ్ఞానం అంటే తారకం సర్వ విషయం సర్వదా విషయం అక్రమం చ ఇది వివేకజం జ్ఞానం అని చదువుకోవాలి విడదీసుకుని. తారకం అంటే తరింపచేయనది, సర్వ విషయం అంటే శాస్త్రమందలి సమస్తములైన విషయములు, సర్వదా అంటే అన్ని విధములుగా, విషయం అంటే ఇంద్రియములకు గోచరమైన సమస్తము, అక్రమంచ క్రమమార్గమున లేకుండుట, ఇది దీనివలన వివేకజం జ్ఞానం వివేకము నుండి పుట్టిన జ్ఞానం. సూత్రానికి అర్థం ఏంటంటే సర్వ విషయాలు స్థల కాల సమయాలతో సంబంధం లేకుండా అవగాహన చేసుకోగల వివేకంతో పొందిన జ్ఞానమని పరమోత్కృష్టమైన జ్ఞానం అన్నారు. దానికి విశేషంగా తెలుసుకుందాం. జ్ఞానం అంటే భగవానుడు ఏం చెప్తున్నారంటే అజ్ఞానావృతం జ్ఞానంతేన ముహ్యంతి జంతవః. గీత 5వ అధ్యాయం 15వ శ్లోకం అన్నమాట. అంటే జ్ఞానం అంతా అజ్ఞానం చేత ఆవరింపబడి ఉంది. ఈ సూత్రంలో కూడా అదే ఉపదేశించబడింది. ఇప్పుడు భగవానుడు చెప్పిన సూత్రంలో కూడా ఇదే ఉపదేశించబడింది. ప్రపంచంలో దేన్నైనా తెలుసుకోవాలంటే ఏదో ఒక పేరు పెట్టుకుంటాం కదా. అంటే మనం పెట్టిన పేరుతో మనం పిలుచుకుంటున్నాం. ఆ పేర్లు మనమే పెట్టుకున్నాం, జ్ఞానం అజ్ఞానం అని. కాబట్టి మనం పెట్టిన పేరుతో మనం పిలుచుకుంటున్నాం కనుక అజ్ఞానంతో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఆ పద్ధతి ఒడుపు తెలిసిన గురువు అనుగ్రహం చేత, అంటే ఆ పద్ధతి ఆ జ్ఞానాన్ని గురించి ఒడుపు తెలిసిన గురువు అనుగ్రహం చేత అజ్ఞానం అనే పొట్టు ఒలుసుకుని జ్ఞానం అనే విత్తనాలు తీసుకుంటున్నాం. అందుకని గురువు అక్కడ, గురువుకు తెలుసు, ఆ పట్టు తెలుసు, గురువుకు ఆ ఒడుపు తెలుసు. ఎలా అంటే ఆ పొట్టు ఎలా తీయాలో అన్న ఒడుపు తెలిసిన గురువు ఉన్నారు కాబట్టి ఆయన అనుగ్రహం చేత మన అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానం అనే విత్తనాలు వేసుకుంటున్నాము అని చెప్తున్నారు. ఉదాహరణకి ధాన్యాన్ని దంచి పొట్టు తీసుకోవాల్సిన కర్తవ్యం మనకేగా ఉంది. అలాగే అజ్ఞానంతో చేయబడిన జ్ఞానం ఈ సృష్టి కనుక అజ్ఞానాన్ని తొలగించుకొని అజ్ఞానంతో చేయబడింది ఈ జ్ఞానం, ఈ సృష్టి అంతా. అంటే మన యొక్క అజ్ఞానం చేతుమా అలా చేయబడిన జ్ఞానం ఈ సృష్టి కనుక అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానాన్ని స్వీకరించడం నీ సాధన చేతనే ఆ అజ్ఞానాన్ని తొలగించుకుని ఆ జ్ఞానాన్ని స్వీకరించడం అనేది నీ యొక్క ప్రయత్నమే, నీ యొక్క సాధన వల్లే. అజ్ఞానం అనే వస్తువు జ్ఞానం అనే వస్తువు ఏమీ లేదు ఇక్కడ. ధాన్యాన్ని దంచి పొట్టు తీసుకోవాల్సిన కర్తవ్యం మనకు ఉన్నది. అలాగే అజ్ఞానంతో చేయబడిన జ్ఞానం ఈ సృష్టి కనుక అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానాన్ని స్వీకరించడం మనం చేయవలసిన సాధన. అజ్ఞానం అనే వస్తువు జ్ఞానం అనే వస్తువు ఇక్కడ ఏమీ లేదు, ఉన్నదంతా జ్ఞానమే. నీకు తెలియంది బోధపడింది అజ్ఞానం అంటారు, ఉన్నదంతా జ్ఞాతమే. మనకు తెలియంది బోధపడింది అజ్ఞానం అంటారు, మిగిలింది ఏంటి? అంతా జ్ఞాతమే కదా. ఉన్నట్లు తెలియకపోవడమే అజ్ఞాతం. అందుకని పాండవులు అజ్ఞాతవాసం అంటారు. అది వాళ్ళు ఉన్నట్టు తెలియకుండా ఉన్నారు కాబట్టి అందుకనే పాండవులు అజ్ఞాతవాసం అంటారు. ఉన్నారు కానీ తెలియదు ఎక్కడ ఉన్నారు అన్నది. అది కాబట్టి యుక్తాయుక్త పరిజ్ఞానానికి యోగ సాధన తప్ప మరి ఇంకొక మార్గం లేదు. అంటే యుక్తము అయుక్తమైనది ఏంటి అది తెలుసుకోవాలంటే యోగ సాధన తప్ప ఇంకొక మార్గం లేదు. యోగ సాధన ఫలించాలంటే అంతర్యామితో భక్తి జ్ఞాన వైరాగ్యాల కర్మలు, ఇందులో ఏది వదిలిపెట్టినా కష్టమే. ఎలా అంటే కుర్చీకి 4 కాళ్ళల్లో ఏ కాలు విరిగినా కుర్చీ నిలబడదు కదా. 4 కాళ్ళు ఉన్నాయి ఉంటేనే కదా కుర్చీ అయ్యేది. 4 కాళ్ళు ఉంటేనే కుర్చీ. ఏ ఒక్క కాలు విరిగినా అది కుర్చీగా నిలబడదు. అదేవిధంగా భక్తి కర్మ జ్ఞాన వైరాగ్యం అనేవి 4 కాదు, ఒకే దానికి 4 కాళ్ళు అని తెలియాలి. యోగానికి 4 కాళ్ళు అని తెలియాలి. అది మనిషి ఏ వస్తువు గురించి అయినా తెలుసుకోవాలంటే దాన్ని పూర్వాపరాలు ఆలోచిస్తాడు. అప్పుడు మాత్రమే క్రమపద్ధతితో ఆ వస్తువు యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడాన్ని వివేకం అంటారు. ఏ వస్తువు గురించి అయినా తెలుసుకోవాలంటే దాన్ని పూర్వాపరాలు తెలుసుకోవాలి. ఒక మనిషి గురించి అయినా మనకి ఏదైనా ఒక మ్యాచ్ చూసుకొని దాన్ని ఆ కుటుంబ పూర్వాపరాలను తెలుసుకుంటా ఉంటామా, అదేవిధంగా మనం కూడా క్రమ పద్ధతిలో ఆ వస్తువు యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడాన్ని వివేకం అంటారు. అయితే యోగి తపస్సిద్ధి చేత తనకు లభించిన వివేక జ్ఞానం చేత దేని గురించైనా పూర్వాపరాలు అవసరం లేకుండా గ్రహించగలుగుతాడు. ఎవరండి? యోగికి ఇది ఎలా? యోగి తన తపస్సిద్ధి చేత
తనకు లభించిన వివేక జ్ఞానం చేత దేని గురించి అయినా పూర్వాపరాల అవసరం లేకుండానే గ్రహించగలుగుతాడు. ఎందుకంటే సర్వం తానై ఉన్నాడు కాబట్టి, సర్వజ్ఞత్వం కలిగి ఉన్నాడు కాబట్టి, అందుకని ఆయనకి పూర్వాపరాలతో పని లేదు. ఆ కనపడంగానే యథార్థాన్ని దర్శిస్తాడు కాబట్టి యోగికి అవసరం లేదు. మామూలు సామాన్యుడికి అన్నీ కావాల్సిందే. కాబట్టి ఇక్కడ తపస్సిద్ధి చేత అది వచ్చింది ఆయనకి. తపస్సిద్ధి చేత తనకు లభించిన వివేక జ్ఞానం చేత దేని గురించైనా పూర్వాపరాల అవసరం లేకుండా గ్రహించగలుగుతాడు. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తారకం సర్వ విషయం సర్వదా విషయం అక్రమం చేతి వివేకజం జ్ఞానం. అక్రమం చే ఇది వివేకజం జ్ఞానం అనమాట. అక్కడ అంటే వివేకం కలిగిన జ్ఞానం అని చెప్పి దాని గురించి మనకు ఆవరణ తీసేస్తున్నారు. వివేకజం కలిగిన జ్ఞానం అని చెప్పి దాని గురించి మనకు ఆవరణ తీసేస్తున్నారు. వివేకజం నుండి వివేకం పుట్టిన జ్ఞానము, అంటే వివేకం నుండేగా జ్ఞానం పుట్టింది, అందుకని వివేకజం అన్నారు, వివేక జ్ఞానం అన్నారు. అంటే జ్ఞానం అంటే సర్వదా అన్ని విధముల సర్వ విషయ అంటే సమస్త లక్ష్యముగా ఉంది. జ్ఞానం అంటే సర్వదా అన్ని విధముల సర్వ విషయములు అంటే సమస్త లక్ష్మిగా కలదే అని. అంటే ఏది తెలియకుండా పెట్టడం ఉండదు. అక్కడ అంతా తెలుసు, సర్వ విషయము తెలుసు, సర్వము తెలుసు. ఎవరికండి? ఆ జ్ఞానం వచ్చిన వాడికి. అందుకని ఏం చెప్తున్నారు? తారకం చ అంటే కంటికి ఎదురుగుండా చూసే సూటి అయిన జ్ఞానాన్ని తారకం అంటారు. అంతేకాకుండా తారక అంటే తరింపచేయనిదని కూడా అర్థం వస్తుంది. కంటికి ఎదురుగుండా చూసే సూటి అయిన జ్ఞానాన్ని తారకం అంటారు. అంతేకాకుండా తారక అంటే తరింపచేయనిది, మనని ఈ ముక్తి మార్గానికి తరింపచేయనిది కూడా అని కూడా అర్థం ఉంటుంది. ఏ శాస్త్రం చదువుకున్నా సరే ఆ శాస్త్రం మీకు ప్రయోజనంగా ఉంటే దాన్ని ఉపయోగించుకుంటారు. తర్వాత శాస్త్రందే మీ దోవ మీదే. ఏ శాస్త్రం చదువుకున్నా సరే ఆ శాస్త్రం మీకు ప్రయోజనంగా ఉంటే దాన్ని ఉపయోగించుకుంటారు. తర్వాత ఆ శాస్త్రంతో మనకేం పని లేదు. ఎందువల్ల? ధర్మాన్ని పరిత్యజ్య ధర్మో రక్షిత అంటే అన్నీ తెలుసుకున్న తర్వాత అన్నీ వదిలేయమని చెప్పి సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నారు భగవానుడు. అంటే అన్నీ తెలిసిన తర్వాత ఇంకేం పట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ వదిలేయటమే. భగవద్గీత అంతా చెప్పిన తర్వాత సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నారు. అన్నీ చెప్పేసి ఇంక వేరే ఏమీ లేదు, అన్నీ వదిలేసేయండి, అన్నీ వదిలేసేస్తే నీకు ఉన్నదే అదే అని దానిలోనూ అదే చెప్పారు. అలాగే అన్నీ తెలిసిన తర్వాత ఇంకేముండదు. కాబట్టి తెలుసుకుని ఉండటం అంతే, ఆటోమేటిక్గా నీకు ఏది కావాలో అన్నీ తెలుస్తుంది, అన్నీ ఆ సమయానికి అందబడుతూ ఉంటాయి. అలాగే ధర్మో రక్షిత దాన్ని ఆచరిస్తే అది రక్షిస్తుంది. ఏదంటే ధర్మాన్ని నువ్వు కనుక ఆచరిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. 10 మందిని రక్షించేదాన్ని ధర్మం అంటారు, 10 మందిని రక్షించేదాన్ని ధర్మం అంటారు. ఎక్కడైతే 10 మంది రక్షింపబడతారో అది నువ్వు ఆచరిస్తూ ఉండు, అప్పుడు ఈ జ్ఞానం వస్తుంది. సో ఇప్పుడు వరకు మనం సర్వధర్మాన్ని పరిత్యజ్య అని మనం తెలుసుకున్నాం. దీన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. సమయం అయిపోయింది కాబట్టి ఈ రోజుకు సెలవు తీసుకుందాం. రేపటి ఎపిసోడ్లో దీన్ని మరి కంటిన్యూ చేసుకుందాం మిత్రులారా. పతంజలి యోగ సూత్రాలు, శాస్త్రీయ సాధనా దృక్పథం, జీవన విధాన సారం. సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్, మాచవరం, విజయవాడ 520004. ఫోన్ నంబర్స్ 9848170801, 9848192801 మరియు PMC పబ్లికేషన్స్ 8-2-603/1/3, 3rd floor, రోడ్ నంబర్ 10, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000. ఫోన్ నంబర్స్ 9398676126939867612.